Hi friends, welcome to my channel GK Competitions. This is your Ajay MNR. ఈరోజు క్లాస్లో భాగంగా మనం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రం నుండి మనం ఆల్రెడీ మొట్టమొదటి యూనిట్ స్టార్ట్ చేసాము. అది జీవులలో వైవిధ్యము. ఆ జీవులలో వైవిధ్యం ఈ యూనిట్లో 4 చాప్టర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం 4వ చాప్టర్ వృక్షరాజ్యం నుంచి క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం. గత క్లాస్లో వృక్షరాజ్యంలోని 4వ ఈ చాప్టర్లోని బ్రయోఫైట్ల గురించి కొన్ని బిట్స్ మనం డిస్కస్ చేసాం. ఈరోజు క్లాస్లో మనం ఏం చేయబోతున్నామంటే ఈ బ్రయోఫైటా మొక్కలలో ఎన్ని ఉపతరగతులు లేదా ఎన్ని విభాగాలు ఉన్నాయనే విషయాన్ని మనం డిస్కస్ చేద్దాం. దీనిలో మొత్తం బ్రయోఫైట్లో 3 రకాలైన తరగతులు ఉన్నాయి. అవి హిపాటికోప్సిడా, వీటిని లివర్వర్డ్స్ అంటాం. తర్వాత యాంథోసెరాప్సిడా, వీటిని హార్న్వర్డ్స్ అంటాం. ఆ తర్వాత బ్రయాప్సిడా, వీటిని మాస్ అనే మొక్కలు అంటాం. ఈ మూడింటి గురించి మనం ఈరోజు కొన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్, చాలామంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్, థ్యాంక్ ఫర్ సపోర్టింగ్ జీకే కాంపిటీషన్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బాగున్నాయని కామెంట్స్ పెడుతున్నారుగా, వారందరికీ చాలా చాలా థ్యాంక్స్. వారందరూ లైక్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ లైకింగ్ ఎనీథింగ్ అండ్ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ షేరింగ్ ఎనీథింగ్. సో ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ, ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ ద వీడియోస్. మీరు లైక్ చేస్తే అది ఎక్కువ మందికి రిఫర్ చేయబడుతుంది. దెన్ ఛానల్ విల్ బి గ్రోన్. సో ఇలాంటివి ఎక్కువ వీడియోస్, యువర్ లైక్స్ ఆర్ మై మోటివేషన్. మీరు లైక్ చేసే కొద్దీ, లైక్లు పెరిగే కొద్దీ ఏంటంటే నాకు ఎక్కువ మోటివేషన్ గాను, అలాగే రెగ్యులర్గా మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేసి పోస్ట్ చేయడానికి నాకు అది మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ మై వీడియోస్ అండ్ షేర్ ఇట్ టు యువర్ అదర్స్. ఇంకెవరైనా ఈ వీడియోస్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జీకే కాంపిటీషన్స్. యూ విల్ గెట్ ఆల్ వీడియోస్ ఫర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బొటనీ అండ్ జువాలజీ. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైమ్, టుడే we will start our class with the first class in Bryophyta is liverworts. వీటినే హెపాటికోప్సిడా అని కూడా పిలుస్తారు. హెపాటికోప్సిడా అని అంటాం. దీనిలో ఫస్ట్ ప్రశ్న, ఇప్పటి వరకు మనం ఫ్రెండ్స్ 721 బిట్స్ మనం డిస్కస్ చేసాం. 3 చాప్టర్లో కలిపి దాదాపు 721 బిట్స్. ఇది చిన్న నెంబర్ కాదు ఫ్రెండ్స్, చాలా హ్యూజ్ నెంబర్. మహా అయితే చాప్టర్కి ఒక 100 అంటే చాలా ఎక్కువ. అలాంటిది మనం ప్రతి చాప్టర్కి మినిమం 150, మ్యాక్సిమం 250 వరకు మనం డిస్కస్ చేసాం. సరే, ఇప్పుడు 722వ బిట్ మనం డిస్కస్ చేద్దాం. లివర్వర్డ్స్ గురించి. కాల్వల తీరాలు, బురద నీళ్ళలు, చెమ్మ ప్రదేశాలు, చెట్ల బెరడు, అడవుల్లో తేమ, నీడగల ప్రదేశాల్లో పెరిగే బ్రయోఫైట్లు ఏ తరగతికి చెందినవి? కాలువల తీరాలు, బురద నీళ్ళలు, చెమ్మ ప్రదేశాలు, చెట్ల బెరడుల్లో, అలాగే అడవుల్లో తేమ, నీడగల ప్రదేశాల్లో పెరిగే బ్రయోఫైట్లను హెపాటికోప్సిడా అంటారు, లేదా అవి దట్ బిలాంగ్స్ టు లివర్వర్డ్స్ అనే తరగతికి చెందినవి. 723 క్వశ్చన్ నెంబర్ 723. లివర్వర్డ్స్ మొక్క దేహం ఎలా ఉంటుంది? ఆన్సర్ థాలస్ లాగా ఉంటుంది. ఫ్రెండ్స్, మనకు తెలుసు థాలస్ అంటే ఏంటో. థాలస్ అంటే అది ఒక మొక్క దేహం. అయితే దీనికి ప్రత్యేకమైన వేర్లు, కాండము, ఆకులు లేదా పత్రాలు ఉండవు. ఈ దేహం మొత్తం ఒకే ఒక యూనిట్ లాగా ఏకాంతరంగా కనబడుతుంది, ఏకకణయుతంగా కనబడుతుంది. దీనిలో ఎలాంటి డిఫరెన్స్ అయితే ఉండదు. దానినే థాలస్ అంటాం. సో లివర్వర్డ్స్ మొక్కల దేహము థాలస్ లాగా ఉంటుంది. 723 క్వశ్చన్ నెంబర్ 724. థాలస్ సాగిలపడి పృష్ఠోదర విభేదనం వల్ల కలిగి ఆధారమును అంటిపెట్టుకునే లివర్వర్డ్స్కి ఉదాహరణ. ఎలా ఉండాలి? థాలస్ అనేది సాగిలపడి ఉండాలి, అలాగే పృష్ఠోదర విభేదనం కలిగి ఉండాలి. అంటే పైన కింద 2 పార్శ్వాలు విభేదనం కలిగి ఉండాలి. అంతేకాదు అది ఆధారాన్ని అంటిపెట్టుకుని ఉండాలి. అంటే కదిలేది కాదు, చలన రహితమని మనం చెప్పుకోవచ్చు. అలాంటి వాటికి ఉదాహరణ
మార్కాన్షియా దిస్ బిలాంగ్స్ టు బ్రయోఫైటా. ఫైలం బ్రయోఫైటా, డివిజన్ ఫైలం. నా 725, క్వశ్చన్ నెంబర్ 725. లివర్ వర్డ్స్లలో శాఖీయ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది? శాఖీయ ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతుంది అంటే థాలస్ ముక్కలవ్వడం ద్వారా. థాలస్ ముక్కలవ్వడం అంటే దట్ మీన్స్ a fragmentation process. 726th bit. లివర్ వర్డ్స్లో శాఖీయ ప్రత్యుత్పత్తికి తోడ్పడే నిర్మాణాలను ఏమంటారు? జమ్మాలు అంటారు. 727. ఆకుపచ్చని బహుకణయుతమైన అలైంగిక మొగ్గలను ఏమంటారు? వాటిని జమ్మాలు అని అంటారు. ఆకుపచ్చని బహుకణయుతమైన అలైంగిక మొగ్గలను జమ్మాలు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ 728. లివర్ వర్డ్స్లో జమ్మాలు అనే నిర్మాణాలు ఎక్కడ పెరుగుతాయి అంటే జమ్మా కప్లు అనబడే అధనాలు అంటే గుంటలు. జమ్మా కప్ అంటే కప్ షేప్లో ఉంటుంది, అది గుంట భాగం ఉంటుంది. ఆ గుంట భాగంలో ఇవి జమ్మాలు అనే నిర్మాణాలు పెరుగుతాయి. 729. లివర్ వర్డ్స్ మొక్కల్లో తల్లి మొక్క నుండి విడిపోయి క్రొత్త మొక్కలుగా మొలకెత్తే ప్రత్యేక నిర్మాణాలను ఏమంటారు? జమ్మాలు. ఆన్సర్ జమ్మాలు. ఈ జమ్మాలు ఏమవుతాయంటే తల్లి మొక్క నుండి విడిపోయి ప్రత్యేకంగా ఒక క్రొత్త మొక్కలుగా మొలకెత్తుతాయి. వీటినే జమ్మాలు అంటాం. ఇవి జమ్మా కప్లలో ఫామ్ అవుతాయి. 730. లైంగిక ప్రత్యుత్పత్తి సమయంలో స్త్రీ పురుష బీజాశయాలు ఒకే థాలస్ మీద కానీ లేదా వేరువేరు థాలస్ మీద కానీ ఏర్పడే మొక్కలు. ప్రత్యుత్పత్తి సమయం ఏది? లైంగిక ప్రత్యుత్పత్తి. సెక్షువల్ రీప్రొడక్షన్ టైంలో స్త్రీ పురుష బీజాశయాలు రెండు కూడా ఒకే థాలస్ మీద అయినా ఏర్పడవచ్చు, లేదా వేర్వేరు థాలస్ల మీద కానీ ఏర్పడతాయి. వాటినే లివర్ వర్డ్స్. ఆ మొక్కలు ఏంటంటే లివర్ వర్డ్స్. 731. ఏ మొక్కల్లో సిద్ధబీజదం పాదం కాడ గుళికగా విభజనం చెంది ఉంటుంది? ఏ మొక్కల్లో సిద్ధబీజదం అనేది పాదం కాడ గుళికగా విభేదనం చెంది ఉంటుంది? ఆన్సర్ లివర్ వర్డ్స్ బ్రయోఫైటా తరగతికి చెందిన మొక్కలు. క్వశ్చన్ నెంబర్ 732. లివర్ వర్డ్స్లో సిద్ధబీజాలు ఎప్పుడు ఎక్కడ ఏర్పడతాయి? లివర్ వర్డ్స్లో సిద్ధబీజాలు ఎప్పుడు ఎక్కడ ఏర్పడతాయి? ఎప్పుడంటే క్షయకరణ విభజన తర్వాత, ఎక్కడ అంటే గుళికలో ఏర్పడతాయి. 733. మార్కాన్షియా లాంటి మొక్కల్లో సిద్ధబీజాల వ్యాప్తికి తోడ్పడే నిర్మాణాలు. సిద్ధబీజాల వ్యాప్తికి తోడ్పడే సిద్ధబీజాలు అంటే ఏంటి? సంయుక్త బీజం తర్వాత ఏర్పడే వాటిని సిద్ధబీజాలు. ఇవి మొలకెత్తడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి వ్యాప్తి చెందడానికి ఏర్పడే లేదా తోడ్పడే నిర్మాణాలు. వాటిని ఇలేటర్లు అంటాం. ఈ సమయంలో సంయోగ బీజాలు ఏర్పడతాయి. సో మై ఫ్రెండ్స్, ఇప్పటి వరకు బ్రయోఫైటాలో ఒక భాగమైన లివర్ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు హార్న్ వర్డ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వన్ హార్న్ వర్డ్స్. మొక్కదేహం థాలాయిడ్గా ఉండి రైజాయిడ్లను కలిగి ఉన్న మొక్కలకు ఉదాహరణ. థాలాయిడ్ అంటే థాలస్ లాగా ఉంటుంది. రైజాయిడ్ అంటే వేర్ల వంటి నిర్మాణాలు, అంతేగాని వేర్లు మాత్రం కాదు, వేర్ల వంటి నిర్మాణం కలిగి ఉన్న మొక్కలకు ఉదాహరణ. ఎగ్జాంపుల్ హార్న్ వర్డ్స్లో ఎగ్జాంపుల్ ఆంతోసిరాస్ అనే మొక్క. దిస్ బిలాంగ్స్ టు హార్న్ వర్డ్స్. 735. క్వశ్చన్ నెంబర్ 735. పొడవైన కొమ్ములు లాంటి సిద్ధబీజాలు కలిగిన మొక్కలు. పొడవైన కొమ్ములు లాంటి కీవర్డ్స్ ఫ్రెండ్స్, పొడవైన కొమ్ములు లాంటి సిద్ధబీజాలు కలిగిన మొక్కలు
ఆంథోసిరాస్, అవి హార్న్ వర్డ్స్కి చెందిన మొక్కలు. 736 పాదాన్ని, మధ్యస్థ విభాజ్య కణావళిని అలాగే గుళికను కలిగిన సిద్ధబీజదం గల మొక్కలేవి. అంటే చూడండి, ఇక్కడ ఒక సిద్ధబీజం ఉంది. సిద్ధబీజం అంటే మనకు తెలుసు, అది మొలకెత్తడానికి సిద్ధంగా ఉన్నది సిద్ధబీజము. ఈ సిద్ధబీజంలో పాదం ఉంది, అలాగే మధ్యస్థ విభాజ్య కణావళి ఉంది, అలాగే గుళిక, ఈ 3 భాగాలు ఉన్నాయి. ఈ 3 భాగాలు గల సిద్ధబీజం గల మొక్క ఏది అంటే ఆంథోసిరాస్. ఆంథోసిరాస్ హార్న్ వర్డ్స్కి చెందిన మొక్క. చూడండి, ఆంథోసిరాస్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు. దాని మొక్క థాలాయిడ్గా ఉంటుందని, అలాగే రైజాయిడ్లను కూడా కలిగి ఉంటుందని, అంతేకాదు దానిలో పొడవైన కొమ్ములు లాంటి సిద్ధబీజాలు కలిగి ఉంటాయి. అంతేకాదు ఆ సిద్ధబీజం పాదము, మధ్యస్థ విభాజ్య కణావళి, అలాగే గుళిక అనే 3 భాగాలను కలిగి ఉంటుందని మనం ఆంథోసిరాస్ మొక్క నుంచి మనం తెలుసుకున్నాం. 737 క్వశ్చన్ నెంబర్ 737. ఆంథోసిరాస్ మొక్క గుళికతో పాటు ఏ నిర్మాణాలను తయారు చేస్తుంది? ఏ నిర్మాణాలను తయారు చేస్తుంది అంటే ఆనృత ఇలేటర్స్ను. ఈ ఆనృత ఇలేటర్స్ ఏం చేస్తాయంటే సిద్ధబీజాలను వెదజల్లటానికి తోడ్పడతాయి. క్వశ్చన్ ఇలా అడగొచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఆంథోసిరాస్ మొక్కల్లో సిద్ధబీజాలను వెదజల్లబడుటకు గుళికతో పాటు ఏర్పడే నిర్మాణాలు ఏవి అంటే వాటిని ఆనృత ఇలేటర్స్ అంటాం. అవి సిద్ధబీజాలను వెదజల్లటానికి ఉపయోగపడతాయి. తర్వాత మాస్ మొక్కల గురించి మనం చూద్దాం. ఈ హార్న్ వర్డ్స్ గురించి అయిపోయింది. మాస్ మొక్కల గురించి మనం చూద్దాం. 2 దశలు గల సిద్ధబీజం కనిపించే మొక్కలు. 2 దశలు. చూడండి, బ్రయోఫైటా మొక్కలలో 2 దశలు గల సిద్ధబీజం కనిపించే మొక్కలు ఏవి అంటే వీటిని మాసెస్ అంటాం. మాసెస్ అని కూడా అంటాం. 739 మాస్ మొక్కల సిద్ధబీజంలో కనిపించే 2 దశలు. ఇలా చెప్పుకున్నాం. హార్న్ వర్డ్స్ మొక్కలు అంటే ఆంథోసిరాస్ మొక్కల్లో సిద్ధబీజంలో 3 దశలు ఉంటాయి. సిద్ధబీజంలో 3 పార్ట్స్ ఉంటాయి, 3 భాగాలు ఉంటాయి. అవి పాదము, మధ్యస్థ విభాజ్య కణావళి, అలాగే గుళిక అని. కానీ ఇక్కడ మాస్ మొక్కల్లో మనం చూస్తున్నాం 2 దశలు గల సిద్ధబీజదం. 2 దశలు గల సిద్ధబీజదం. ఆ 2 దశలు ఏంటంటే, ఒకటి శైశవ దశ, దీనినే ప్రథమ తంతువు దశ అంటాం. రెండవది ప్రౌఢ దశ, దీనిని సంయోగ బీజ దశ అని అంటాం. 740 మాస్ మొక్కల్లో పాకుతూ ఉండే ఆకుపచ్చని శాఖాయుత ఎక్కువగా తంతు రూపంలో ఉండే నిర్మాణం. మాస్ మొక్కల్లో ఏముండాలి? అది పాకుతూ ఉండాలి, ఆకుపచ్చనిదే ఉండాలి, అలాగే శాఖలు కలిగి ఉండాలి, ఎక్కువగా తంతువుల రూపంలో ఉండే నిర్మాణం ఏ దశలో చూస్తారంటే శైశవ దశ, దానిని ప్రథమ తంతువు దశ అని కూడా అంటాం. 741 ప్రథమ తంతువు యొక్క పార్శ్వ అబ్బురపు మొగ్గ నుండి పెరిగే ప్రౌఢ దశకు చెందిన పత్రాలను కలిగిన సంయోగ బీజదం కలిగిన మొక్కలేవి. ఇక్కడ ఒక సంయోగ బీజదం గురించి మనం చూసాం. ఆ సంయోగ బీజదం ఎలా ఉంటుందంటే ప్రథమ తంతువు యొక్క పార్శ్వ అబ్బురపు మొగ్గ నుండి పెరుగుతుంది. ఆ మొగ్గ నుండి పెరగటమే కాకుండా దానిలో కొన్ని పత్రాలు ఉంటాయి. ఆ పత్రాలు ప్రౌఢ దశకు చెందిన పత్రాలుగా ఉంటాయి. ఆ పత్రాలు సంయోగ బీజదంలో ఉంటాయి. అంటే ఈ సంయోగ బీజదానికి పత్రాలు ఉంటాయి. ఆ పత్రాలు ప్రౌఢ దశకు చెంది ఉంటాయి. అలాగే ఈ పత్రాలు ఎక్కడ పెరుగుతాయంటే ప్రథమ తంతువు యొక్క పార్శ్వపు అబ్బురపు మొగ్గ నుండి పెరుగుతాయి. అలాంటి సంయోగ బీజదం కలిగిన మొక్కలు మాస్ మొక్కలు. ఇవి బ్రయోఫైటా తరగతికి చెందినవి. క్వశ్చన్ నెంబర్ 742 నిటారుగా ఉండి సున్నితమైన మధ్యస్థ అక్షంపై సర్పిలాకారంలో, చూడండి కీవర్డ్, సర్పిలాకారంలో అమర్చబడిన పత్రాలను కలిగిన సంయోగ బీజదం కలిగిన మొక్కలు. నిటారుగా ఉండాలి, ఇవి నిటారుగా ఉండాలి,
సున్నితమైన ఒక మధ్యక్ష అక్షంపై సర్పిలాకారంలో అమర్చబడిన పత్రాలు కలిగి ఉండాలి. ఈ కాండం చుట్టూ ఈ పత్రాలు సర్పిలాకారంలో అమర్చబడి ఉండాలి. అలాంటి సిద్ధ బీజదం లేదా సంయోగ బీజదం కలిగిన మొక్కలు మాస్ మొక్కలు. నెక్స్ట్ క్వశ్చన్ 743. శాఖాయుతమైన బహుకణయుతమైన రైజాయిడ్ల ద్వారా నేలలో స్థిరీకరించబడిన గ్యామిటోఫోర్లను కలిగిన మొక్కలు. ఎలా ఉండాలి? ఈ గ్యామిటోఫోర్లు ఎలా ఉండాలి? శాఖాయుతంగా ఉండాలి, అంటే బ్రాంచెస్ ఉండాలి. అలాగే మల్టీ సెల్యులర్ అయి ఉండాలి, బహుకణయుతం అయి ఉండాలి. అంతేకాదు వాటిలో రైజాయిడ్స్ వేళ్ల వంటి నిర్మాణాలు కూడా ఉండాలి. వాటి ద్వారా నేలలో స్థిరీకరించబడి ఉండాలి, అంటే కదలకుండా ఉండాలి. అలాంటి గ్యామిటోఫోర్లను కలిగిన మొక్కలు మాస్ మొక్కలు. నెక్స్ట్ 744. మాస్ మొక్కల్లో లైంగిక అవయవములను కలిగిన దశ పేరు ప్రౌఢ దశ. మనం 2 దశలు చెప్పుకున్నాం కదా, శైశవ దశ దాన్ని ప్రథమ తంతు దశ అని, ప్రౌఢ దశ దానిని సంయోగ బీజద దశ అని అంటాము. ఈ మాస్ మొక్కల్లో లైంగిక అవయవాలు కలిగిన దశ ఏంటంటే ప్రౌఢ దశ. నెక్స్ట్ 745. మాస్ మొక్కల్లో శాఖీయోత్పత్తి ఎలా జరుగుతుంది అంటే చాలా విధానాలు ఉన్నాయి. అవి ఒకటి మొక్కలు అవటం ద్వారా దాన్నే ఫ్రాగ్మెంటేషన్ అంటాం. తర్వాత జమ్మాలను ఏర్పరచడం, ఈ జమ్మాలు అనేవి జమ్మా కప్స్లో ఏర్పడతాయి. జమ్మాలు ఏర్పడటం ద్వారా, అలాగే ద్వితీయ ప్రథమ తంతువులలోని మొగ్గల ద్వారా వీటిలో శాఖీయోత్పత్తి జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 746. మాస్ మొక్కలలో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే లైంగిక అవయవాలు ఏవి? మాస్ మొక్కల్లో లైంగిక ప్రత్యుత్పత్తిలో ఏర్పడే లైంగిక అవయవాలు, వాటిని ఆంథరీడియం అలాగే ఆర్కిగోనియం అంటాం. ఆర్కిగోనియం. ఈ ఆంథరీడియం అనేది పురుష సంయోగ బీజదానికి సంబంధించింది. ఆర్కిగోనియం అనేది స్త్రీ సంయోగ లేదా స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవానికి చెందిన నిర్మాణాలు. 747. మాస్ మొక్కల్లో ఆంథరీడియం ఆర్కిగోనియంలు వేటితో కలిసి సంయోగ బీజదం యొక్క అగ్రభాగంలో ఏర్పడతాయి. చూడండి, ఈ మాస్ మొక్కల్లో ఆంథరీడియం ఆర్కిగోనియం అనే స్త్రీ పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఎక్కడ ఏర్పడతాయంటే సంయోగ బీజదం యొక్క అగ్రభాగంలో ఉంటాయి. వీటిని కదా ఇవి వేటితో కలిసి అక్కడ ఏర్పడతాయంటే ఇవి బహుకణయుత ఏకశ్రేణిక వంద్య సహతంతువులతో కలిసి సంయోగ బీజదం యొక్క అగ్రభాగంలో ఏర్పడతాయి. ఈ వంద్య సంయోగ సహతంతువులు ఎలా ఉంటాయి? బహుకణయుతంగా ఉంటాయి. అలాగే ఏకశ్రేణిక ఒకే వరుసలో ఉన్న వంద్య సహతంతువులు, వీటిని పారాఫైసిస్ అంటాం. పారాఫైసిస్ అని కూడా అంటాం. 748. మాస్ మొక్కల్లో ఫలదీకరణం జరిగిన తరువాత సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది? మాస్ మొక్కల్లో ఫలదీకరణం జరిగిన తరువాత సంయుక్త బీజం ఎలా ఏర్పడుతుంది? పాదం, కాడ, గుళిక కలిగిన సిద్ధ బీజదంగా ఏర్పడుతుంది. మనం చెప్పుకున్నాం సంయోగ బీజం సంయుక్త బీజంగా మారుతుంది. తర్వాత సంయుక్త బీజం సిద్ధ బీజదంగా మారుతుంది. ఆ సిద్ధ బీజదం కొత్త మొక్కగా మొలకెత్తుతుందని మనం చెప్పుకున్నాం. మరి ఈ మాస్ మొక్కల్లో ఉన్న సంయుక్త బీజం ఫలదీకరణం తర్వాత సంయుక్త బీజం ఎలా మారుతుంది అంటే పాదము, కాడ, గుళిక కలిగిన సిద్ధ బీజదంగా సంయుక్త బీజం కాస్త సిద్ధ బీజదం అయింది. ఈ సిద్ధ బీజదంలో 3 భాగాలు ఉన్నాయి. అవి పాదం, కాడ, గుళిక. 749th క్వశ్చన్. మాస్ మొక్కల్లోని సిద్ధ బీజదం ఏ మొక్కలోని సిద్ధ బీజదం కంటే విస్తారంగా ఉంటుంది
అంటే లివర్ వర్డ్స్లో సిద్ధబీజదం కంటే ఇది చాలా విస్తారంగా ఉంటుంది. 750 మాస్ మొక్కల్లో సిద్ధబీజాలు ఎక్కడి నుండి ఏర్పడతాయి? మాస్ మొక్కలలో సిద్ధబీజాలు ఎక్కడి నుండి ఏర్పడతాయి? సిద్ధబీజ మాతృకణాల నుంచి ఏర్పడతాయి. సిద్ధబీజ మాతృకణాల నుంచి ఏర్పడతాయి. తర్వాత 751 మాస్ మొక్కల్లో సిద్ధబీజాల వ్యాప్తికి ఉపయోగపడే నిర్మాణాలను ఏమంటారు? వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మాస్ మొక్కల్లో సిద్ధబీజాల వ్యాప్తికి ఉపయోగపడే నిర్మాణాలను ఏమంటారు? ఆన్సర్ పరిముఖ దంతాలు అని అంటారు. పరిముఖ దంతాలు. తర్వాత 752 ఫ్యూనేరియా దీన్నే కార్డ్ మాస్ అంటాం. తర్వాత పాలిట్రైకమ్ దీన్ని హెయిర్ క్యాప్ మాస్ అంటున్నాం. అలాగే స్పాగ్నమ్ అనే మొక్కలు ఏ రకానికి చెందినవి? ఫ్యూనేరియా దీన్ని కార్డ్ మాస్ అంటున్నాం. పాలిట్రైకమ్ దీన్ని హెయిర్ క్యాప్ మాస్ అంటున్నాం. అలాగే స్పాగ్నమ్ అనే మొక్కలు ఏ రకానికి చెందినవంటే మాస్ మొక్కలు రకానికి చెందినవి. ఈ మాస్ మొక్కలు బ్రయోఫైటా తరగతికి చెందిన మొక్కలు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. ఆల్మోస్ట్ మనము ఒక 30 బిట్స్ వరకు మనం డిస్కస్ చేసి ఉన్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్. నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది పీడిఎఫ్ అడుగుతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, పీడిఎఫ్ అయితే అన్ని చాప్టర్స్కి నా దగ్గర సిద్ధంగా లేదు. ఒక్కొక్క చాప్టర్ ప్రిపేర్ చేయడం, ఆ చాప్టర్ని మీకు వీడియో రూపంలో మలచడం జరుగుతుంది. ఒకసారి అన్ని చాప్టర్స్కి పీడిఎఫ్ అయిన తర్వాత ఖచ్చితంగా నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దాని గురించిన వివరాలు మీకు అందిస్తాను. ఇంకా మీకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు కనుక మెంబర్షిప్ కనుక తీసుకుంటే, ఛానల్ మెంబర్షిప్ కనుక మీరు తీసుకుంటే వీడియోస్తో పాటు అలాగే పీడిఎఫ్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, సాఫ్ట్ కాపీని. సో మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి. సో దిస్ ఈజ్ ఫర్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. I hope you enjoyed this one. Please maintain a notebook. Keep watching JK Competition channel. Thank you. Have a nice day.